నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకి నానబియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. గిరిజన తాండాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలో 3 బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 13 బైకులు స్వాధీనం. కరీంనగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి గౌసలాం. మానేరుపై వంతెన మంజూరు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న ప్రజలు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష. జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వరంగల్లో సరస్వతి మాతను దర్శించుకున్న కవిత. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సిద్దిపేట సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం నా అదృష్టం అన్నారు. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం మన అదృష్టం. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారి దయతో రాష్ట్రంలోని అమ్మాయిలందరూ చదువులో రాణించాలని కోరుకుంటున్నానని కవిత తెలిపారు. కరీంనగర్లోని రేకుర్తి కాళోజీ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కాళోజీ నగర్ పోచమ్మ టెంపుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరు వేయించడంతో స్థానికులు సంకటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి కిషన్, రవీందర్ రెడ్డితో పాటు కాలనీ వాసులు కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మరియు సీసీ రోడ్డు కావాలని కాళోజీ నగర్ వాసులు కోరగా త్వరలో డ్రైనేజీ సీసీ రోడ్డు సమస్య పరిష్కరిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గిరిజన తాండాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులతో చర్యలు చేపట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపల్లి మండలం మ్యాక్ట వెంకయ్యపల్లె వరకు ₹11,20,00,000 వ్యయంతో నిర్మించనున్న బైపాస్ రోడ్డును మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గిరిజన తాండాలో రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యంతో పాటు గిరిజన భవనాల నిర్మాణానికి ప్రజాపాలన ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. కోట్ల రూపాయలు నిధులు గిరిజన డిపార్ట్మెంట్ ద్వారా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏదైతే ఏడుముటల పల్లెకడ రోడ్డు కానీ, అదేవిధంగా కీచరాడ పల్లెకడ తండా ఉన్నటువంటి రోడ్డు కానీ, ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి బుద్దేశ్పల్లె కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దుబ్బలగూడెం కానీ సుమారు 12 కోట్ల రూపాయల రోడ్లు ఏదైతున్నాయో ప్రోగ్రెస్లో ట్రైబల్ డిపార్ట్మెంట్ అనేది. అది కాక ఈరోజు ప్రత్యేకంగా సిఈ గారిని ఎందుకు పిలిచానంటే బాలునాయక్ గారిని నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి గిరిజన తండాలకు సంబంధించినటువంటి గిరిజన భవనాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మా గిరిజన సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులతో దేవుని పెట్టుకోవాలనుకున్నా, ఆ యొక్క భవనంలో వాళ్ళ యొక్క శుభకార్యం చేసుకోవాలనుకున్నా, అన్ని విధాల వసతులతో సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయలతో అంటే దాదాపు అంచనాలు తయారు చేస్తున్నాము. అంచనాలు దానికి ప్రత్యేకంగా ఏ గ్రామంలో తండాలు ఉన్నాయి, ఏ గ్రామంలో లంబడి కుల బాంధవుల యొక్క పాపులేషన్ ఎంత ఉన్నదని చెప్పేసి దాని పాపులేషన్ పరంగా ఆ గిరిజన భవన్లు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి మధ్యలో కల్వర్ట్స్ ఉన్నాయి. కొన్ని కల్వర్ట్స్ ఒక ఊరు బ్రిడ్జెస్ ఉన్నాయి. కరీంనగర్లో 3 బైక్ దొంగల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
కరీంనగర్లో బైక్లను చోరీ చేసే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 బైక్లను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైక్ దొంగల అరెస్టుపై ఏసీపీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్కు చెందిన ముగ్గురు మైనర్ బాలురు నగరంలో 13 బైక్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. కొన్ని విక్రయించగా మరికొన్ని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలో దాచిపెట్టారని, వాటిని విక్రయించేందుకు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ముగ్గురు పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. బైక్ దొంగలను పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, నరేష్లను ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. మా కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో యుక్తంగా నమ్మదగిన సమాచారం మేరకు బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వాళ్ళు గతంలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినట్టుగా చెప్పినారు. అది వివిధ ప్రదేశాల్లో గత కొంతకాలం నుంచి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారు మోటార్ సైకిళ్లను. ముఖ్యంగా వాళ్ళు చెల్మడానందరావు ఆసుపత్రి వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, అదేవిధంగా అపోలో రీచ్ ఆసుపత్రి వద్ద. మానేర్లో అతిపెద్ద వంతెన మంజూరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. చిత్రపటానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గన్నేరువరం మండల ప్రజలు పాలాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రజల చిరకాల కోరిక మానేర్లో అతిపెద్ద వంతెన మంజూరు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అతిపెద్ద వంతెనకు కేంద్ర ప్రభుత్వం 77 కోట్లు నిధులు మంజూరు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గన్నేరువరం మండల ప్రజలు పాలాభిషేకం చేశారు. చొక్కరావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు వంతెన నిర్మాణానికి 77 కోట్ల నిధులు మంజూరు కావడం వెనుక సీఎంతో పాటు రాష్ట్ర మంత్రుల కృషి చేశారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతో అతిపెద్ద వంతెన మంజూరైందని తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఫీవర్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. మంతాని, రామగిరి మండలాల్లో పర్యటించిన కలెక్టర్ మంతాని ప్రభుత్వ ఆసుపత్రి, జేబీఎస్ స్కూలు, జడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్, గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. సీజనల్ వ్యాధుల లక్షణాలు గల వారికి ల్యాబ్లో నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సేవలను పెంచాలని, ఓపీ సమయంలో వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని సూచించారు. మంతాని జేబీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, కిచెన్ షెడ్ నిర్మాణ పనులు, బాలికల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, టైల్స్, అదనపు తరగతి గది నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. గురుకుల పాఠశాలలో డార్మెటరీ మరమ్మత్తు పనులు చేపట్టాలని, లైటింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలని సూచించారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో డిఎంఎఫ్టీ 9 లక్షల రూపాయలతో చేపట్టిన మరమ్మత్తు పనులు ప్రారంభించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని అన్నారు. కరీంనగర్ ఏసీపీ కార్యాలయాన్ని సిపి గౌసలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని సిపి గౌసలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నందున వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా మరియు పీడీఎస్ బియ్యం, పేకడ స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పెద్దపల్లి జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నాషాముక్త్ భారత్ అభియాన్ మిషన్ పరివర్తన ఆధ్వర్యంలో గోదావరి కనిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
జనసంచారం అధికంగా ఉండే కూడల వద్ద డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను యువత, చిన్న పిల్లలు ఉపయోగిస్తే ఎంత ప్రమాదమో తెలిపేలా రూపొందించిన ప్రచార రథాన్ని తిప్పుతూ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పిల్లల యొక్క ప్రవర్తన, వారి అలవాట్లపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎవరైనా మీ ఏరియాలో గంజాయి గాని, మత్తు పదార్థాలు గాని, డ్రగ్స్ కానీ వినియోగించినట్లయితే 1908కి గాని లేకపోతే డైల్ 100కి గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని సిఐ కోరారు. కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 6 నెలల వయసున్న 2 మగ శిశువులను విశాఖపట్నం మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన 2 పిల్లలు లేని దంపతులకు దత్తతిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన దత్తత కార్యక్రమంలో కలెక్టర్ పమ్మిల సత్పతి మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. అనాథ శిశువుల దత్తత, రక్త సంబంధికుల నుండి దత్తత తీసుకోవాలనుకునేవారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీఓ పర్వీన్, ప్రొటెక్షన్ ఆఫీసర్ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్వి, ఎల్సీపీఓ రాజు, రాజ్ కుమార్, సాదినేని రమేష్ పాల్గొన్నారు. జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఫెస్టివల్ సందర్భంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా జగిత్యాల పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేస్ డైరీలను, రిజిస్టర్లను పరిశీలించి రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు అన్ని పూర్తి చేయాలని సూచించారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు, అదేవిధంగా ఫైల్స్ క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. ప్రజలతో సస్య బంధాలను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ, వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. డైల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూ కోల్స్ పెట్రోల్ కార్ నిరంతరం 24/7 గస్తీ నిర్వహించాలని సూచించారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా వేడుకలు శాంతియుతంగా ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడ శాంతి భద్రతల సమస్య రానివ్వద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపించారు. సింగరేణి లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లు లాభాలు వస్తే అందులో 711 కోట్ల రూపాయలను లాభాలుగా ప్రకటించామని, ప్రస్తుతం 6,000 కోట్ల లాభాలు సాధిస్తే 819 కోట్లను మాత్రమే కార్మికులకు ప్రకటించి 4,000 కోట్లు ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఆ డబ్బులను రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాడుకున్నారా లేదంటే ఎక్కడైనా అభివృద్ధికి ఖర్చు పెట్టారా అనే దానిపై ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదని నిలదీశారు. నికర లాభాల నుండి కార్మికులకు 34% వాటా ప్రకటించాలని చందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కార్మికులకు కోరారు. పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు దేనికి వాడిర్రు? రేవంత్ రెడ్డి వాడుకున్నాడా? ఎమ్మెల్యేలు వాడుకున్నారా? మరి ఎవరు వాడిర్రు? ఎక్కడ ఖర్చు పెట్టిందని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు. మేము ఆనాడు ఆ విధంగా చేసిండ్రు. ఈరోజు 6,000 కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి 819 కోట్లు మాత్రమే ఇలా ప్రకటించారు. 4,000 కోట్ల రూపాయలను 34% లాభాల వాటా అని చెప్పి ఇలా
కొరుట్లలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి ఆలయంలో దుర్గా శరనవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కట్కం గణేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ త్రిశక్తి మాత ఆలయంలో దుర్గాదేవి శరనవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి మహిళలు కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు చండీ ఆవనం మరియు శుక్రవారం రోజున బోనాల పండుగ, శనివారం లక్ష గాజుల అర్చన, సోమవారం రోజున సరస్వతి పూజ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం, మంగళవారం రోజున దుర్గాష్టమి సందర్భంగా చండీ ఆవనం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కట్టుకం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగెంటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అంగన్వాడీ కోడిగుడ్లు పక్కదారి పట్టిన విషయంలో చర్యలు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఓ వైన్ షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్లో అంగన్వాడీ కోడిగుడ్లు ప్రత్యక్షం కావడంపై విచారించిన అధికారులు చర్యలు చేపట్టారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్ అంగన్వాడీ కార్యకర్త రాజమ్మను విధుల నుండి తొలగించి సూపర్వైజర్ శిరీషకు నోటీసులు ఇచ్చి సిడిపిఓ సుగుణకు మెమో జారీ చేసిన అధికారులు. పండగ పేరిట కోటికి పైగా వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే రస్మై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని రామ్లీలా కమిటీ సభ్యులు చెప్పారు. మణుకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ పై రామ్లీలా కమిటీ అధ్యక్షులు కుంట రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ రామ్లీలా పేరుతో 1,15,00,000 వసూలు చేశారని మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రామ్లీలా కమిటీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రామ్లీలాకు 1,15,00,000 వసూలు చేశారని చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, అందులో 15,00,000 వసూలు చేసిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రామ్లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా నిర్వహిస్తున్నామని, ఈ ఏడు కూడా నిర్వహిస్తామని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రామ్లీలా పేరుతో అక్రమ వసూలు చేశారని గుర్తు చేశారు. తాము పార్టీలకు అతీతంగా రామ్లీలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎలాంటి చందాలు వసూలు చేయకుండా స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నామని, రామ్లీలాను రాజకీయాలకు వాడొద్దని కమిటీ అధ్యక్షులు సూచించారు. రామ్లీలా కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని కోరారు. అనే పదం వాడుకుంటూ ఖాళీ రామ్లీలా వచ్చిన సందర్భంలోనే ఇది తయారు చేసుకుంటూ దీని గురించి మొదలు పెడుతుండు. దీన్ని మేము చెప్పేది ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ రామ్లీలా కార్యక్రమం జరుపుతున్నాం. యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా పార్టీలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంతకుముందు టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, తర్వాత టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ప్రతిసారి ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు. కానీ రామ్లీలా జరిపేది మాత్రం స్థానికంగా ఎవరు ఈ రామ్లీలా కార్యక్రమం మొదలుపెట్టారు అనేది చిన్న పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎవరు దీన్ని మొదలుపెట్టారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది. కాకపోతే దీన్ని గత 2 పర్యాయాలుగా హుజురాబాద్లో కారు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కారు దగ్ధమైంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మల్లికార్జున సూపర్ మార్కెట్ యజమాని సంతోష్ ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. ఉదయం కార్ స్టార్ట్ చేసే సమయంలో మంటలు వస్తున్న విషయం గమనించిన సంతోష్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పింది. కారుతో పాటు లిఫ్ట్, ఫర్నిచర్, టైల్స్ కాలిపోయాయి. మంటలు అదుపులోకి రాకుంటే భారీ నష్టం సంభవించేదని స్థానికులు తెలిపారు. వచ్చేసి శాంట్రో కారు 2019 మోడల్. ఇక మిగిలిన లిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే ఫర్నిచర్ అవ్వచ్చు, మిగిలిన డ్యామేజ్ 50,000 వరకు అవుతుంది. టోటల్గా అప్రాక్సిమేట్గా 4 lakhs వరకు మనకి డ్యామేజ్ జరిగింది. మాకు ఏదైతే సమాచారం వచ్చిన వెంటనే మేము వచ్చేసి పూర్తిగా మంటలను ఆర్పేసాం. నరేందర్ రెడ్డి లీడింగ్ ఫైర్మెన్, అట్లాగే నాతో పాటు ఎం శ్రీనివాస్ ఫైర్ ఫైటరు, అలాగే ఎం అశోక్ ఫైర్ ఫైటరు, అలాగే డిఓపి కే తిరుపతి, మేము వచ్చేసి సిబ్బంది. ఈసారి గాంధీ జయంతి రోజున దసరా పండుగ వస్తుంది. మద్యం, మాంసం విక్రయాలకు అనుమతి లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉంది.
తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండగలు, ఫంక్షన్లు ఏదైనా మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక దసరా అంటేనే ఓ కిక్కు, ఏ పండగకి లేనంతగా దసరాకు అంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్కా ముక్క ఉండాల్సిందే. పల్లె పట్టణం అని తేడా లేకుండా మద్యం వినియోగం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా మద్యం మత్తును గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. మద్యంతో పాటు మటన్, చికెన్, ఫిష్ ఉండాల్సిందే. అయితే ఈసారి దసరాకు ముక్కా చుక్కాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నాడే దసరా పండుగ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీ అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలా మందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు. దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. గొర్రెలు, మేకలు, పొట్టెళ్ళు, మేక పోతులను కోసి వాటాలు చేయాల్సిందే. నాటుకోళ్లు, పారంకోళ్లు, చేపలు, రొయ్యలకు సైతం మస్తు గిరాకీ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ పండగ జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలలోని వ్యాపారస్తులు, దుకాణదారులు, పెద్ద పెద్ద వాహనాల యాజమానులు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు, పరిశ్రమలు, వాహనాల ముందు మేకలు, గొర్రెలను బలివ్వడం ఆనవాయితీ. జిల్లాలో ప్రతిరోజు రూపాయలు 4 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. నెలకు రూపాయలు 120 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ఆదాయం సమకూరుతుంది. గతేడాది దసరా సమయంలో 4 లక్షల కేసులు లిక్కర్ సీసాలు, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించడంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదు. తెలంగాణ జాగృతిలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగారెడ్డి, బీఎస్పీ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, మనమందరం ఆనాడు ఉద్యమంలో పనిచేశాం, రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్గా నిలిచామన్నారు. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి, యువతరం ఆడబిడ్డలు అందరూ బాగుండాలని కవిత చెప్పారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నాం. పెట్టుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారులు పునరేకీకరణ జరుగుతుంది. పాత శక్తులందరూ కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తుందని కవిత పేర్కొన్నారు. అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా. మండలాల వార్తలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పాలిటిక్స్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. 10 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి పరిమితమవుతున్నారు. గద్దర్ ధవల వస్త్రాలను వదిలి కాషాయం దుస్తులు ధరించి భవానీ దీక్షలో ఉంటున్నారు. ఎవరైనా కలిస్తే నో పాలిటిక్స్, ఓన్లీ డివోషనల్ అంటూ మౌనంగా సమాధానం చెప్తున్నారు. ప్రతి ఏటా దసరా పండుగకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు భవానీ దీక్ష భూని దైవ భక్తితో ఉంటారు బండి సంజయ్. కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ తాత్కాలికంగా పాలిటిక్స్ కు బ్రేక్ ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. మాటలతో రాజకీయంగా మంట పుట్టించే బండి సంజయ్ భవానీ దీక్షతో మౌనంగా ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. దసరా నాటికి దీక్ష విరమణ చేయనున్న బండి సంజయ్ మాటల తూటాలు మళ్లీ పేల్చనున్నారు. అంతవరకు ఎవరు ఏమన్నా రాజకీయంగా ఏమి జరిగినా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. మహాశక్తి ఆలయాన్ని వదిలి ఎక్కడికి వెళ్లే అవకాశం అంతకన్నా లేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ప్రాణదాతగా పునర్జన్మనిచ్చిన అమ్మవారి సేవలోనే బండి సంజయ్ తరిస్తున్నారు. దైవ భక్తితో సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపించే బండి సంజయ్ కాస్త పాలిటిక్స్ కు బ్రేక్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దీవెనలతో ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత పాలిటిక్స్ పై ఏం బాంబు పేల్చుతారోనని అంత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా, కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి.
గిరిజన తాండాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలో 3 బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 13 బైకులు స్వాధీనం. కరీంనగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి గౌసలాం. మానేరుపై వంతెన మంజూరు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న ప్రజలు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష. జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వరంగల్లో సరస్వతి మాతను దర్శించుకున్న కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BJTPL.